ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ చెప్పండి సార్. అన్ని క్వశ్చన్ మీ దగ్గర ఉంది, సమాధానం మీ దగ్గర. నేను మాట్లాడలేదండి, ఆవిడ మాట్లాడింది చూపించాను, మీరు ఇప్పుడు మాట్లాడండి అంటున్నాను. అదే సార్, అదే అంటే నేను అనేది మీ దగ్గర రికార్డులు ఉన్నాయి కాబట్టి తీయగలిగారు, ఎమర్జెన్సీగా ప్రజలకు చూపిస్తున్నారు ఎవరెవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అనే దానికి ఇది నిదర్శనం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, పాలకపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏమైనా నిద్రపోతుందా, ఉందా లేదా? ది సేమ్ క్వశ్చన్ విల్ అరైజ్ నౌ ఆల్సో. అప్పుడు కందుకూరు ఘటనలో లేకపోతే ఇంకో ఘటనలో జరిగినప్పుడు, అంటే ఇందాక మన దీపక్ రెడ్డి గారు అన్నారు, గతంలో ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే, లేదా మస్తాన్ గారు అనుకుంటా, అవన్నీ తీసుకొని వచ్చే ముందు మీరు చెప్పొచ్చు కదా. నేను మస్తాన్ రావు గారికి చిన్న విన్నపం ఏంటంటే, మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక ముందే ఆల్రెడీ ది యూనిఫార్మ్డ్ ది కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్ ఎస్పీ ఆఫ్ గుంటూరు ఆయన క్లియర్గా చెప్పేశాడండి జనాలకి. టీవీలో వస్తూనే ఉంది, ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి చనిపోయాడు, కారు కింద పడ్డాడంటే ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో లేదు, అది ప్రైవేట్ కారు అని ఆయన మెసేజే వచ్చింది బయటికి ఫస్ట్. నిజంగా మేమందరం కూడా ఊపిరి పీల్చుకున్నాం. ఎక్కడో జరిగింది అంటే ఎక్కడ జరిగినా తప్పే. సింగయ్య గారి లైఫ్ని మనం ఎవరిని తీసుకురాలేము, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సో మనం మనుషులమా, కాకులమా, లేకపోతే కోతులమా, కుక్కలమా అనే దశలో కూడా ఎట్లున్నదో తెలియదు. ఇప్పుడు సమాజం ఇది అందరికీ వర్తిస్తుంది, అందరికీ. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి మానవత్వాన్ని మర్చిపోయి సంపాదనే ముఖ్యంగా మారినటువంటి నేపథ్యాల్లో మనం ఈరోజు ఉన్నాం. ఒకరినొకరు ఖచ్చితంగా రెట్రోస్పెక్టివ్ చేసుకోవాల్సిందే. ఇది నీతులు చెప్పడం కూడా కాదు. ఇట్ అప్లైస్ టు ఎవ్రీ ఆల్ పొలిటికల్ పార్టీ అండ్ హూ ఆర్ ఇన్ టు ద పాలిటిక్స్. నో డౌట్ శివశంకర్ గారు అన్నట్టుగా మనం చాలా జాగ్రత్తగా ఆ హ్యూమానిటీ, లేకపోతే మీరు చెప్పినట్టుగా ది ఎలిమెంట్ ఆఫ్ హ్యూమానిటీ ఇది మెయింటైన్ చేయాలి. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఆర్ దిస్ ట్విస్టెడ్ స్టేట్మెంట్స్? మీరు 2 రోజుల తర్వాత మీరు యోగా డే నుంచి బయటకు వచ్చి అక్కడ మీకు ఒక దాన్ని ఏమంటాం, ఒక సర్టిఫికేట్ గిన్నిస్ బుక్ లో తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ సంతోషంలో ఎస్పీని పిలిచి ఇంకో స్టేట్మెంట్ ఇప్పిస్తారండి. ఎస్పీ గారు అంటున్నారు ఇంకొక వీడియో దొరికింది. సార్ వేగ్ స్టేట్మెంట్ ఏంటది? వీడియో దొరికేది, వీడియో ఎక్కడి నుంచి దొరుకుతుంది? వీడియో ఎవడైనా తయారు చేయగలడండి నవడేస్. 2 రోజుల తర్వాత నాకు వీడియో వచ్చిందంటే నేను ఆ వీడియో మీద స్పందిస్తానంటే 2 రోజుల ముందు మీరు చెప్పిన మాట ఏమవుతుంది? ఎలా సార్ మీకు తెలియంది కాదు, యూఆర్ సీనియర్ పాలిటీషియన్. ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి వ్యత్యాసం ఉంటుంది, తెలుసు కదా. ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్లో అన్ని వివరాలు పొందుపరుస్తారు. అలాగే ఎస్పీ గారు చెప్పింది కూడా. నేనైతే వ్యక్తిగతంగా ఎస్పీ గారు చెప్పిన దాన్ని సమర్థిస్తానండి. సార్ మీరు సమర్థించండి సార్, నేనేం అనట్లేదు. వ్యక్తిగతంగా ఆల్ టెక్నికాలిటీస్ మీరు సమర్థించండి. నేనేమంటానంటే దీని వెనకాల పొలిటికల్ ప్రెజర్ ఉంది అంటాను ఎస్పీకి. మీరు దాని మీద కూడా ఏం చెప్పాలో అది కూడా అంగీకరిస్తాను, ఆయన చెప్పింది ఒప్పుకుంటాను, అది అంగీకరిస్తాను. When 2 statements are correct, if somebody thinks that both are correct, is it not confusing the people? కాసేపు కొద్ది రోజులు ఆగండి, ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది కదా, ఆగండి, వస్తుంది మొత్తం నిజానిజాలు. మీకు టీడీపీకి విజయవాడలో ఒక నాయకుడు ఉంటారు, ఆయన పేరు అధికార ప్రతినిధి, ఆయన కూడా ఇలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి చూపిస్తే ఆ తర్వాత ఆ కంపెనీ ఏం చెప్పిందంటే ఆయన చెప్పిన దానికి మాకేం సంబంధం లేదండి, ఆయన పేరు మర్చిపోయాను. పట్టాభి గారు. సో మరి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లు వస్తాయి కదా, వచ్చేదాకా ఆగాలి. ఎందుకు ఆ తాపత్రయం, ఎందుకు మీకు తొందర, ఎందుకు? మస్తాన్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. తొందరపడటం లేదు సార్, తొందరపడుతుంది అంటే నారదీస్తామన్న వాళ్ళు తర్వాత ఒకటి స్టేట్మెంట్. దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒకసారి. వాసుదేవన్ గారు ఒకే ఒక మాట, నిన్న వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడు టీవీలోకి వచ్చి ఏమంటాడంటే, ప్రతిరోజు ఒక కుక్కని పిచ్చి కుక్క అని అంటా ఉండి ఒక రోజు దాన్ని చంపొచ్చు అని అంటారు. మేము ఏం మాట్లాడలేదు, వాళ్ళ లీడర్ ఇచ్చిన కామెంట్స్ పాపం వాళ్ళ నాయకుడిని ఇండైరెక్ట్ గా ఏ స్థాయికి దిగజార్చుకున్నారో దాన్ని బట్టే నేను సమప్ చేస్తా ఉండాలండి. రైట్.
మస్తాన్ గారు కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి. సార్ ఇప్పుడు నేను ఇందాక దిప్పుడు గారికి చెప్పింది ఏంటంటే ఎస్పీ గారు చెప్పింది తప్పు అయినప్పుడు మీ పార్టీ తరఫున స్టాండ్ ఏంటి, మీ వేవేకి గుద్దింది ఏంటి చెప్పంటున్నా. నేనేం తప్పట్లేదు ఏ విషయాన్ని కూడా. ఎస్పీ గారు చెప్పింది తప్పని మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు ఒరిజినల్ ఏంటో చెప్పండి, అదే అవుతుంది. ఇప్పుడు దానిలో ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తొక్కిని ఆరదీస్తాం లేకపోతే ఎవరైతే గొంతులు కోస్తామంటే ఒప్పుకుంటారో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. అంటే ఇటీవల కొంతకాలం పాటు ఆయన లేరు కాబట్టి ఆయన తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ గా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాలంటే ఆయన్నే కూటమి సర్కార్ ప్రయోగిస్తా ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఇందాక జూపుడి గారు అన్నారు కానీ సినిమా డైలాగులు కాదని జగన్మోహన్ రెడ్డి గారే సినిమాకులు వచ్చేసారు. ఎందుకంటే ఆయన సినిమా చూపిస్తానంటున్నారు. అతను ఆయన సినిమా చూపిస్తానంటున్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. మరి ఆయన రాజకీయ నాయకుడు ఆయన సినిమా చూపిస్తున్నట్టు ప్రజలకి సినిమా కాదు కదా చూపించాల్సింది. మెరుగైన పరిపాలన వీళ్ళకంటే ఎలా అందిస్తాము, వీళ్ళ అరాచకాలను ఎలా అరికడతాము, వీళ్ళ అరాచకాలని దౌర్జన్యాలను ఎలా నిలదీస్తాము, వాగ్దానాలను ఎలా అమలు చేయిస్తాము, ఇవి కావాల్సింది. సినిమా చూపిస్తాం బట్టలు ఉడిస్తాం కాదు కదా. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీ పార్టీ నాయకులు కూడా గుర్తు. పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా డైలాగ్, మీరు సినిమా డైలాగ్ చెప్పకండి. మీరు ప్రజలకు ఏదైతే చెప్తారో అదే చెప్పండి. ప్రజలు నిలదీయండి, చైతన్యవంతులు చేయండి. థ్యాంక్ యూ మస్తాన్ గారు, దీపక్ రెడ్డి గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, అలాగే శివశంకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా వంశవృక్షం సినిమా అని ఒకటి